నేషనల్ స్పోర్ట్స్ డే భారత జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రి మహిళా కాలేజీలో చదువుతున్నటువంటి పి సంజన ఈ అమ్మాయి బ్యాడ్మింటన్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఛాంపియన్. ఆ పాపకి ఈరోజు రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీల తరఫున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రాజమహేంద్రి అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చింది స్పోర్ట్స్. ఇక్కడ స్పోర్ట్స్ గేమ్స్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో ఎడ్యుకేషన్ కూడా ఈక్వల్ ప్రయారిటీ, రెండు సమతూకంలో నడపడం జరుగుతుంది. ఈ రాజమండ్రి నగరంలో మన స్టేట్లోనే హార్స్ రైడింగు, రైఫిల్ షూటింగు, ఆర్చరీ, అలాగే మన స్కేటింగు, ఇవన్నీ కూడా బాక్సింగ్, ఇవన్నీ కూడా నేర్పించేటువంటి ఏంటంటే రాజమహేంద్రి. అందరికీ కూడా తెలిసింది రాజమహేంద్రి అనగానే ఒక స్పోర్ట్స్ గుర్తొస్తుంది. అలాగే రాజమండ్రిలో రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ అని చెప్పి ఒక అకాడమీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అది మున్సిపల్ కాలనీలో 3 ఎకరాల గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో ఈ రాజమండ్రి స్పోర్ట్స్ అకాడమీని స్టార్ట్ చేసి అనేక మంది అక్కడ బ్యాడ్మింటన్ కానీ, షటిల్ కానీ, లేకపోతే వాలీబాల్ కానీ, లేకపోతే క్రికెట్, మీరు సండే అయితే 4-5 టీంలు అక్కడ మినిమం క్రికెట్ ఆడటం జరుగుతుంది. మరి ఈ స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రాజమండ్రి స్పోర్ట్స్ అకాడమీ తరఫున మరి ఈవేళ ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారతదేశంలో చాలా దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. మన భారతదేశంలో ఇప్పుడు జనాభా 140 కోట్లు. మొన్నే ప్యారిస్లో ఒలింపిక్స్ జరిగినాయి. ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా భారతదేశానికి రాలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముండదు. ప్రపంచ దేశాలలో హైయెస్ట్ జనాభా ఉన్నటువంటి మన దేశానికి ఒక్క గోల్డ్ మెడల్ రాలేదు. మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది, వెలిగిపోతుంది, అది ఇది అని చెప్తాం. కానీ చైనా వాళ్ళకి 40 గోల్డ్ మెడల్ వచ్చినాయి, అమెరికా వాళ్ళకి 40 గోల్డ్ మెడల్ వచ్చినాయి, మనకు ఒకటి కూడా రాలేదు. మనకి కాల్సా సిల్వర్ కలిసి 5 పథకాలు వచ్చినాయి, 6 పథకాలు వచ్చినాయి. అదే అవమానంగా భావించాలో మరి గౌరవంగా భావించాలో తెలియని పరిస్థితి. కానీ దానికే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదో సంకర బాదుకుని అయ్యబాబు అది సాధించి ఇది సాధించామని చెప్తారు. ఎందుకంటే ఈవేళ మన రాజమండ్రి నగరాన్ని తీసుకున్నట్లయితే రాజమండ్రి చుట్టుపక్కల 7 లక్షల జనాభా ఉన్నారు. మనకు ఆడుకోవడానికి ఒక స్టేడియం లేదు. చిన్న చిన్న టౌన్లో, పట్టణాల్లో స్టేడియంలు ఉన్నాయి, కానీ రాజమండ్రి నగరానికి ఒక స్టేడియం అనేది లేదు. ఇక్కడ ఎవరైనా కబడ్డీ ఆడాలి, ఎక్కడ ఆడాలో తెలియదు, వాలీబాల్ ఆడాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, బ్యాడ్మింటన్ ఆడాలి, ఎక్కడికి అసలు ఒక స్పోర్ట్స్కి ఒక హబ్లాగా కానీ ఒక స్టేడియంలో కానీ ఈ రాజమండ్రిలో నగరంలో లేదు. మనకు వచ్చినటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా వర్షం వచ్చినప్పుడు పెళ్లి జరుగుతుందండి. ఆ పెళ్లి జరిగినప్పుడు పెళ్లి అయిపోయాక అరుంధతి నక్షత్రం చూపించాలి. పంతులు గారు ఒక జల్లిని అడ్డాడతాడు, అరుంధతి నక్షత్రాలు చూడని జల్లీళ్ళని చూడమంటాడు. మనకి అక్కడ ఏదో కనపడినట్టు అవునంటే బొర్రపుతుంది, జల్లీళ్ళు ఏం కనపడుతుంది, అయినా బొర్రపుతాం. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా అరచేతిలో స్వర్గంలా చూపెడుతున్నారు తప్ప ఇంతవరకు స్టేడియం